ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు అదేవిధంగా త్వరగా అయిపోవడానికి చేసే కర్రీ టమాటా కర్రీ కదా అండి. అది ఏ విధంగా టేస్టీగా యమ్మీగా చేసుకోవాలో చూసేద్దాం. ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని, ఒక 4 వరకు మిర్చిని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకు ఒక రెమ్మ వరకు వేసుకొని, చిన్నగా తరిగిన ఆనియను 1 మట్టుకు వేసుకుంటున్నాను. ఇక్కడ టమాటాస్ వచ్చేసి నేను 1/2 కేజీ వరకు తీసుకుంటున్నానండి. ఇందులోకి 1/2 స్పూను అల్లం, అదేవిధంగా పసుపు కూడా 1 స్పూన్ వరకు వేసుకొని, ఇవి రెండింటిని పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో వేంపేసుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి కారం 1.5 స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే మిర్చి ఆల్రెడీ వేసాను కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. దీంతోపాటు ధనియా పౌడరు 1/2 టేబుల్ స్పూను, జీలకర్ర పౌడరు మనము వేంపి పౌడర్ చేసిందండి 1/2 టేబుల్ స్పూను, కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకొని, ఫైనల్గా సాల్ట్ ఒక 1 స్పూన్ వరకు వేసుకొని వీటినన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నిటిని ఆయిల్కు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి నేను టమాటా ప్యూరీని యాడ్ చేస్తున్నాను. వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటరు ఒక 1/2 గ్లాసు వరకు వేసుకొని వీటినన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలండి. మరిగే టైంలో మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. దీంతోపాటు కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 4 వరకు తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. పోపులో కన్నా మనము మరిగే టైంలో వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పోపులో చాలామంది ఇష్టపడరు కదా అండి, నాకైతే నచ్చదు. ఈ విధంగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటినన్నిటిని కలుపుకొని మినిమం ఒక 7-8 మినిట్స్ వరకు ఈ పచ్చి వాసన అనేది పూర్తిగా పోయేదాకా మగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి టమాటాలను కొద్దిగా నేను కట్ చేసినవి మళ్ళీ ఫైనల్గా వేస్తున్నాను. అయితే ఈ టమాటా సైజ్ వచ్చేసి కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలండి. ఈరోజు మా ఆయన నాకు హెల్ప్ చేశారు. పెద్దగా కట్ చేయాలన్నాను, బట్ చిన్న కట్ చేశాను. ఒక టమాటాలో ఒక 4 ముక్కలు అయ్యేలాగా చేసుకోవాలండి. 4 పీసెస్ అయితే సరిపోతుంది. అంత పెద్దగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ విధంగా మనము వీటిని కూడా మగ్గించేసుకోవాలి. అయితే ఇందులో అవి స్మాష్ కాకుండా ఉడికి మనకి పైకి కనిపించేలాగా ఉండాలండి. ఇవి చిన్నగా చేసాం కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది, బట్ పెద్ద ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లా చిన్నగా తరిగిన కొత్తిమీరని కూడా ఒక గుప్పెడంతా వరకు వేసుకొని వీటినన్నిటిని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించేసుకోవాలండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.